యెహెజ్కేలు 33వ అధ్యాయము మొదటి 9 వచనాలు ధ్యానించుకుని ఆరాధనలోకి వెళ్దాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. ఇంకొక విషయాన్ని దేవుడు యెహెజ్కేలు ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాడు. నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారం ప్రకటించి వారితో ఇట్లను: నేను ఒకానొక దేశం మీదకి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన అతడు దేశం మీదకి ఖడ్గము వచ్చి చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనానో బాకానాదము వినియను జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాడు. దేవుడు చెప్తున్నాడు, పాత నిబంధన గ్రంథంలో జనం మీదకి జనం వస్తున్నాయి. ఈ దినాల్లో కూడా అన్ని జనులు జనం మీదకి జనము వెళ్ళి యుద్ధాలు చేసుకుంటున్నారు. ప్రాణ నష్టం కలుగుతుంది, తర్వాత ఆస్తి నష్టాలు కలుగుతాయి. ఈ లోకంలో చనిపోయినా పర్వాలేదు కానీ, ఆస్తి నష్టపోయినా పర్వాలేదు కానీ, ఆత్మరక్షణ చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మనిషి శరీరం చచ్చిపోతుంది, ఆత్మకి చావు అనేది లేదు. ఆత్మ నిరంతరం ఉంటుంది. అయితే బైబిల్ చెప్పేది ఏంటంటే, మనుషులందరూ కూడా చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. మనం ఎవరు? అప్పుడు ఇక్కడ చాలా కఠినమైన మాట వాడబడింది. ఏంటి? దుర్మార్గుడు. మనం కూడా ఎవరండి? దుర్మార్గుడు అంటే అర్థం ఏంటి? సన్మార్గంలో లేనివాడు, దేవుని మార్గంలో లేనివాడు, లేదా దేవుని ఎరగనివాడు. దేవుని ఎరక్క ఏం చేస్తున్నాడంటే తినాలి, తాగాలి, చావాలి అనుకుంటున్నాడు. నోవా దినాల్లో జనులంతా ఏం చేశారు? తినాలి, తాగాలి, చావాలి. అయితే నోవా కుటుంబీకులు అట్లా అనుకోలేదు. దేవుడు చెప్పింది నిజము, జరుగు తీరుతుంది కనుక దేవుడు హెచ్చరించినప్పుడు నోవహు వారి కుటుంబం అంతా కూడా ఏం చేశారు? నమ్మిన తర్వాత వారు క్షమాపణ పొందారు. దేవుని కృప ద్వారా విశ్వాసంలో పెట్టి వారు ఏం చేశారు? నీతిమంతులుగా చేసుకుంటారు. అందుకనే దేవుడు ఒక సాక్ష్యం ఇచ్చాడు. నోవహు, నీ ఒక్కడవే నాకు నీతిమంతుడిగా. ఎందుకు? అక్కడే నమ్మాడు. తాను చెప్పిన తర్వాత తన భార్య, తన కుమారులు, కోడళ్ళు కూడా ఏం చేశారు? వారికి మాత్రమే రక్షణ ఇచ్చింది. ఎవరికి రక్షణ వస్తుంది? దేవుడు హెచ్చరించినప్పుడు తమ దుర్మార్గతను విడిచి సన్మార్గంలోనికి రావాలి, దేవుని యొక్క మార్గంలోనికి రావాలి. నేటి దినాల్లో మనం పరలోక రాజ్యానికి చేరటానికి, నరక శిక్షను తప్పించుకోవటానికి ఏం చేయాలి? యేసు ప్రభువులోనికి రావాలి. యేసు ప్రభు ఎవరయ్యా అంటే ఇరుకు మార్గము. ఇరుకు మార్గం అంటే అర్థం ఏంటంటే ఇది దేవుడు ఏర్పాటు చేసిన మార్గం. ఈ ఇరుకు మార్గంలో యేసు ప్రభువును నమ్ముకున్నప్పుడు మన సొంత బుద్ధి, సొంత ప్రయత్నం ఏమి చేయటానికి వీల్లేదు. నువ్వు పాపివని గుర్తించాలి. నేను సన్మార్గంలో లేను, దుర్మార్గంలో ఉన్నాను, నేను దుర్మార్గుడిని, దుర్మార్గురాలని నమ్మాలి, దుర్మార్గపు క్రియలు చేశానని చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే మన పాప శిక్ష అంతా సెలవులో తాను భరించి రక్తాన్ని చిందించి మరణాన్ని జయించాడు. విశ్వాసము ద్వారా మనల్ని ఏం చేశాడు? కృప చేత రక్షించాడు. దేని నుంచి రక్షించాడు? ఆత్మని నరకం నుంచి రక్షించాడు. ఎక్కడికి తీసుకొచ్చాడు? జీవ మార్గంలో ఆ మార్గం ఎవరు? యేసు ప్రభు. నేనే సత్యము, నేనే జీవము, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము, సత్యము, జీవం. ఏ జీవం ఇది? యేసుక్రీస్తులో ఎప్పుడు కూడా నిత్య జీవం. క్రీస్తులో ఉన్న జీవం. లోకంలో ఉన్న జీవం తాత్కాలిక. లోకంలో ఉన్న జీవం శరీర జీవితము. యేసుక్రీస్తులో ఉన్నది ఆత్మ జీవితం. ఈ లోకంలోన మనము దుర్మార్గతను విడిచిపెట్టి యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలు నమ్మి పాపక్షమాపణ పొంది క్రీస్తులోనికి వచ్చి క్రీస్తుని వెంబడించాలి. కానీ క్రీస్తుకి సలహాలు చెప్పేది కాదు. ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది.
ఇప్పుడు నడిపించే నాయకులే, బోధకులే ఏం చేస్తున్నారంటే వాళ్ళు దేవుడు నియమించిన పద్ధతి కాకుండా సొంత పద్ధతులను వినియోగిస్తారు. అలాంటప్పుడు అక్కడికి వెళ్ళేవారంతా కూడా ఏం చేస్తారు? అదే చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే శ్రమ దినాలను పాటిస్తారు. శ్రమ దినాలు ఎవరు పెట్టారు? ఎక్కడ పెట్టారు బైబిల్లో? అది ఇదే రోజు ఆరంభం కావాలి, ఇదే రోజు ముగియాలి అని ఎక్కడుంది? సో చేయవలసినవన్నీ కూడా దేవుడు ఏం చేశాడు? బయలుపరచు చేసి దేవుడు మనం చేయవలసినవి అన్నీ కూడా ఏం చేస్తాడు? ఆయన బయలుపరుస్తాడు. అదే రహస్యమైన వాటిని చరిత్రలో ఇట్లా ఉంది, అది అట్లా ఉంది, అది బైబిల్లో, అది నీకెందుకు? చూడండి, ద్వితీయోపదేశకాండం 29:29. ద్వితీయోపదేశకాండం 29:29. రహస్యములు ఏదైతే మనకి బయలుపరిచాడో బైబిల్లో అవే మనకి చెందుతాయి. వీటికి వేరుగా మనం ఎక్కడికి కూడా పోవాల్సిన వీలు పని లేదు. వెళ్తే మనం విశాల మార్గంలోకి వెళ్ళిపోయినట్టు, మానవులు కల్పించిన పద్ధతుల్లోకి వెళ్ళిపోయినట్టు, రహస్యములే దేవునికి చెందినవి. తర్వాత నడుచుకున్నట్లు అంతే. ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని అనుసరించి నడుచుకునేటట్లు బయలుపరచబడినవన్నీ మనకి. దేవుడు బైబిల్లో ఎంత బయలుపరిచాడో అంతే మనకి. నాకు కళ వచ్చింది పక్కన పెట్టు, లేదా అది చరిత్రలో అట్లా ఉంది పక్కన పెట్టు కదండి. పేతురు తలకిందులుగా సిలువేయబడ్డాడు పక్కన పెట్టు కదండి. చాలా ఏది బోధకులు చెప్పేస్తారు, ఏ కొత్త విషయాలు చెప్పేస్తున్నాను. బైబిల్లో లేనిది ఏది చెప్పదు. ఏంటిది? తప్పు ఒప్పు మనకు తెలియదు. సో ఉన్నదాన్ని పాటించు చాలు, లేని దాన్ని ఎందుకు ఎక్కడికి వెళ్ళటం? ఏం సుజాత, ఉన్నది పాటిస్తే చాలు కదా, లేనిది ఎక్కడికో తెచ్చిపోవడం. సో అది జరిగిందో జరగలేదో మనకు తెలుసు. నువ్వు కూడా మరి అలా సిలువేయబడతావు. కొన్ని ఒకవేళ అలా జరిగినప్పటికీ కూడా మిగిలిన వాళ్ళంతా భయపడతారని, దేవుని సేవ చేయదని కూడా అలాంటివి మరొక చేశాడు దేవుడు. దేవుడు జ్ఞానవంతుడా, మనుషులు జ్ఞానవంతుడా? భయంకరమైన విషయాలు అక్కడ ఈయన కాల్ చేశారు, ఇక్కడ ఈయన కాల్ చేశారు, అది కాల్ చేశారా, చర్చి కాల్ చేశారా, ఈ సోషల్ మీడియాలో పెడతారు. నేను పెట్టకుండా అలాంటివి అని నేను పెడతాను. ఎందుకు? ఈ టైటిల్స్ చూసాను అనుకో, ఇంకా రాడు రేపు నుంచి. ఆయన అసలు మిగిలిన రాడు. అర్థమైందా? కొంతమంది రారు, భయపడతారు. ఇలాంటివి పెట్టకూడదు. అందుకనే దేవుడు వాటిని ఏం చేశాడు? అందుకనే దేవుని చిత్తానికి పరిమితం కావాలి కానీ, దేవుని ఆలోచనకి పరిమితం కావాలి కానీ, బయలుపరచబడిన వాటికే మనం పరిమితం కావాలి కానీ దానికి వేరుగా పోకూడదు. ఇప్పుడు సంఘాలు అదే జరుగుతుంది. మంచి సంగతులు చెప్పాడండి, ఏ సంగతులు చెప్పాడు? దీంట్లో లేని చెప్పాడు కదా. ఎందుకంటే సంఘాలు ఇప్పుడు చేసేది కూడా ఏం లేదు, వింటున్నారు, విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. మీరు కాదండి, కొంతమంది వచ్చి ప్రార్థన చేయమంటే చేయరు, ఆరాధన చేయమంటే చేయరు, లేకపోతే ఎవరికైనా యేసు ప్రభువుని నమ్ముకున్నానని ఒక మాట చెప్పమంటే చెప్పరు. అట్లా లేదు. మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి, దేవుని ఆరాధించాలి, ప్రార్థన చేయాలి, ఇవన్నీ కూడా చేయాలి. సో కాబట్టి ఇప్పుడైతే కొత్త నిబంధన ప్రకారం అయితే ఆత్మరక్షణ కొరకు హెచ్చరింపబడుతున్నాం. పాత నిబంధనలో భౌతిక విషయాల కొరకు ఏం చేశారు? వాళ్ళు హెచ్చరించారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ విమోచింపబడిన ప్రజలు, దేవుని ప్రజలు, ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించవలసిన వారు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నారు, దేవుని సేవ చేయట్లేదు, ఆ కారణం చేత బలులు అర్పించట్లేదు దేవుడు అంగీకరించే రీతిగా. ఆ కారణం చేత వారు మీ మీదకి ఒక జనం వస్తుంది. బబులోని వాళ్ళు వస్తారు, లేకపోతే అషూరీలు వస్తారు, లేకపోతే అమ్మోనీయులు వస్తారు, మోయాబీలు వస్తారు, ఐగుప్తీయులు వస్తారు. వచ్చి మిమ్మల్ని ఏం చేస్తారు? యుద్ధం, ఖడ్గం అంటే యుద్ధం చేసి మిమ్మల్ని అందరినీ చంపుతారు, నాశనం చేస్తారు. మారు మనసు పొందండి, నేను మిమ్మల్ని కాపాడుతాను. అందుకనే ఇశ్రాయేలుని కాయవాడు కునుకుడు నిద్రపోడు.
చూసారా, 121వ కీర్తనలో ఉంటుంది, ఇశ్రాయేలుని కాయవాడు కునుకడు నిద్రపోడు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు దోణిలో తాను శిష్యులతో పాటు ఏం చేస్తాడు, సముద్రంలో ప్రయాణం చేస్తాడు. అంటే గెరాసీనుల దేశానికి వెళ్ళాలని మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఉంటుంది, 4వ అధ్యాయంలో ఉంటుంది, తీనవసరం లేదు, తర్వాత చూసుకోండి. కాబట్టి అక్కడికి వెళ్ళాలని, శిష్యులతో కూడా వెళ్ళాలని తను వెళ్తుంటే యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తాడంటే ఆ పడవలో కింద తలవాల్చుకుంటాడు, కింద తలవాల్చుకుంటాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంత ప్రకృతిని అంతటిని చూస్తున్నారు, వాళ్ళకేం కొత్త కాదు కదా. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఇశ్రాయేలుని కాయవాడు, ఎందుకు యేసు ప్రభు కొనుక్కుతున్నాడు అక్కడ? యేసు ప్రభుతోనే ఉన్నారు, కానీ ఏం చేస్తున్నారు, యేసు ప్రభుని అయ్యా 4 మాటలు చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఏం చేయాలి చెప్పాలి. ఆత్మీయ విషయాలు. వీళ్ళు ఏం చేస్తున్నారు, చేపలు ఎక్కడైతే బాగా పడతాయో ఇక్కడైతే పెద్ద చేపలు పడతాయి, ఒక్కో చేప 10 కిలోలు ఉంటుంది, అవి చెప్పు. అదే అలాంటి విషయాలు. ప్రకృతి సంబంధమైన మనుషులు దేని గురించి మాట్లాడతారు, ప్రకృతి. శరీర సంబంధులు శరీరం. ఎవరితో సహవాసం లేదు, నాతో పని లేనప్పుడు మీకెందుకే అని పని. యేసుక్రీస్తు ప్రభు గెరసేను దేశానికి సాతాన్ని వెళ్ళగొట్టడానికి అందరిలోకి వస్తున్నాడని వాళ్ళకి తెలిసి అవి ముందుగానే వచ్చి ఇక్కడ పనిచేసింది. ఎక్కడ, ఈ సముద్రంలో పనిచేసింది. గాలి తుఫాన్లు వచ్చినాయి, గాలి, అందుకనే సాతాన్ని గాలి అంటారు. గాలి తుఫాన్లు వచ్చింది, అప్పుడు వీళ్ళు ఏం చేశారండి, భయపడ్డారు. భయపడి యేసు నీకు చింత లేదా, చింత లేనిది ఎవరికి? అది ముందు నుంచి యేసుప్రభుతో సహవాసం ఉంటే, యేసుప్రభుతో ప్రార్థన ఉంటే, యేసుప్రభుని ఆరాధిస్తే, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ఉంటే, విశ్వాసంలో బలపడుతూ ఉంటే, దేవునికి సమీపంగా ఉంటే బాగుంటుంది. ఈ సమస్యలు రావు. సంఘం ఒక దోణి లాంటిది. ఇక్కడ ఎవరు ఉండాలి, యేసుప్రభు ఉండాలి. ఇంకెవరు ఉండాలి, నెలకోసారి. ఎప్పుడు ఉండాలి, అన్ని సమయాల్లో ఉండాలి కదా. మీటింగ్ ఉన్నప్పుడల్లా కూడా ఉండాలి, నేర్చుకోవాలి. అప్పుడు ప్రభుత్వం మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని కాపాడుతాడు, సాతాన్ని ఏం చేస్తాడు, దూరపరుస్తాడు, గద్దిస్తాడు. అయితే ఇక్కడ అట్లా చేయలేదు కాబట్టి గాలి ఎక్కువగా వచ్చింది, అలలు ఎక్కువ వచ్చినాయి. యేసు నీకు చింత లేదా, నశించిపోవచ్చున్నామా అన్నాడు. అయితే అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడచ్చు అని వాళ్ళ విశ్వాసం ఎలా ఉందంటే అల్ప విశ్వాసం. ఈ విశ్వాసం లేని వాళ్ళు, అల్ప విశ్వాసం ఉన్నవాళ్ళు క్రీస్తుకి దూరంగానే ఉంటారు. క్రైస్తవులనే చెప్తారు, బట్ క్రీస్తుకి దూరంగా ఉంటారు. అటువంటి సమయంలో ఎవరు వస్తారు, సాతానుడు వస్తారు. ఏం చేస్తాడు, భయాక్రాంతులుగా చేస్తాడు. యేసు ప్రభు రక్షించడానికి వచ్చాడా, మనల్ని భయాక్రాంతులుగా చేయడానికి వచ్చాడా? రక్షించడం. వెంటనే గాలి తుఫాను గద్దించగా ఏమైంది, సముద్రము వెంబడించాను. అప్పుడు ఈయన ఎవడో, ఈ గాలి ఇవన్నీ సముద్రం లోబడుతున్నాయే అని ఆశ్చర్యపోయాడు. అంటే యేసుప్రభు యొక్క శక్తి గురించి కానీ, దైవత్వం గురించి కానీ, ఆయన అధికారం గురించి కానీ వారికి ఏమాత్రం తెలియదు. అందుకని ఇవన్నీ కూడా తెలుసుకుని ఉంటే బోధకుడిని ఎక్కడైనా ఖాళీగా కూర్చోబెడతారు. ఒక భక్సింగ్ గారు లాంటి వాడు ఒక బోధకుడు వస్తే ఆయన ఖాళీగా పెడతారు. మేము కూడా కొంతమంది బోధకుల దగ్గరికి వెళ్ళామనుకోండి, నేను వెళ్ళినప్పుడు వాడి దగ్గర కొన్ని విషయాలు అడిగి తెలుసుకునేవాడు. కూర్చు సమయాన్ని ఏం చేయకూడదు, పెద్ద వాడికి ఓపిక ఉంటుంది. అందుకనే మేము కూడా ఏం చెప్తామంటే, అడగండి, మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఏం చేయాలి, అందరు నన్ను పడుకోబెడతారు. ఈ మధ్యన ఎక్కువైపోయింది.
అందరూ ఏం చేస్తున్నారు? కౌన్సిలింగ్ మీటింగ్కి పడుకోబెడుతున్నారు, అన్ని మీటింగ్కి పడుకోబెడుతున్నారు. నన్ను పడుకోబెడుతున్నారు, యేసు ప్రభువుని పడుకోబెడుతున్నారు. కాబట్టి ఏముంటుంది మనకి? ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానం తప్ప, శరీర సంబంధమైన జీవితం తప్ప ఇంకోటి ఉండదు అనమాట. ఆ కారణం చేత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు క్రీస్తు యేసులో యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత సువార్త ద్వారా మనమంతా కూడా రక్షణలోకి రావడానికి, మన ఆత్మని క్రీస్తులో భద్రం చేసుకోవటానికి పిలువబడ్డాం, రక్షించాం. ఇంకను మనం ఉన్నది ఎందుకంటే, ఇప్పుడు యెహెజ్కేలు ఉన్నది దేని కొరకు? నీ వాడికి ఏం చేయాలంట? హెచ్చరిక చేసేవాడుగా ఉండాలి. హెచ్చరిక చేసేవాడుగా ఉండాలి. ఎవరికి? ఇశ్రాయేల్ కానీ, లేకపోతే ఇంకో దేశం మీదకి కట్టుకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఇలాగుంది, నీవు దుర్మార్గుడు, కాబట్టి నీ మీదకి యుద్ధం రాబోతుంది, ఖడ్గం రాబోతుంది, నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పాలి. మారు మనసు పొందు, దేవునికి భయపడు, దుర్మార్గతని విడిచిపెట్టు అని చెప్పాలి ఆయన. ఆ పని ఇప్పుడు నీవు నేను కూడా యెహెజ్కేలు స్థానంలో ఉండాలి. మనం కూడా ఇతరులు ఏం చేయాలి? వాటిని ఇవ్వాలి. అయ్యా, దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది, యేసుప్రభు రెండో రాకడ సమీపంగా ఉంది, మొదటి రాకడని నమ్మండి, రెండో రాకడలో కూడా పాప క్షమాపణ పొందండి, ఆత్మరక్షణ పొందండి అని చెప్పాలి. సహవాసంలోనికి రండి అని మనం ఏం చేయాలి? చెప్పినా ఎవరు వింటారు కదా. ముందు మనం సరిగ్గా ఉండేది నేర్చుకోవాలి. మనం ఏం చేయాలి? భద్రపరచుకోవాలి. ఎప్పుడు కూడా యేసుప్రభువుని ఎలా పెట్టాలి? మనం మెలకువగా, నిద్రపోయాడు కాబట్టి. ఇశ్రాయేలు కాయవాడు కొనుక్కుడు, దేవుని బిడ్డలను కాయవాడు కొనుక్కుడు, నిద్రపోయాడు. అటువంటి దేవుడిని మనం ఏం చేస్తున్నామంటే విశ్రాంతి చేస్తున్నాం. అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 5వ వచనం, బాకానాదం వినియును వాడు జాగ్రత్త పడకపోయిన కనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఏలైనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించు. ఇక్కడ వ్యక్తిగతంగా కూడా ఏముంది? ఎవరు చెప్పాలి. వాడు తమ జాగ్రత్త పడకపోతే ఏమవుతాడు? వాడి ప్రాణానికి, వాడు చచ్చిపోతే దేవునికి ఏం సంబంధం. అందుకనే సర్వలోకానికి వెళ్ళి ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. ఈనాడు ఏం చేస్తున్నారంటే ఈ ఆత్మలు దొంగలు ఎక్కువైపోయారు. అంటే ఒక దగ్గరికి ఆకర్షించి తీసుకోవడం తప్ప వెళ్ళాలి. కొత్త ఆత్మలు తీసుకురావాలంటే ఏం చేయాలి? వెళ్ళాలి. ఇప్పుడు ఏమంటున్నారు? రావాలి. మరి టీవీలో అనౌన్స్మెంట్లు, దీంట్లో అనౌన్స్మెంట్లు, వెళ్ళిన వాళ్ళతో మీ ఇంటి పక్క వాళ్ళని, మీ స్నేహితుల్ని, వేరే చర్చికి వెళ్ళిన వాళ్ళని అందరినీ తీసుకొచ్చి ఏం చేస్తావు? అందరిని నిద్రపుచ్చుతావా? తప్పులు చెప్తావా? తప్పు మార్గంలో తీసుకెళ్తావా? ఎందుకు నీకు కావాలి జనులు? ఏం చేయబోతున్నావు కదా. కనుక ఇప్పుడు నోవో సంఘం పెద్దదా చిన్నదా? నోవో సంఘం పెద్దదా చిన్నదా? ఎంతమంది? 8,000 మంది. వారిని దేవుడు వారితో ఉన్నాడు లేడు? అందుకనే ఉన్నవారందరూ కూడా చక్కగా ఉన్నారు. అదే దాంట్లో నేను అనుకోవడం 100 మంది 200 మంది ఉంటే గొడవలే, మునిగిపోయేది మధ్యలో. ఏది? వాడు ఆ 8 మంది ఉన్నారు కాబట్టి ఏమైంది? అందరూ దేవుని భయం కలిగి ముందు ఎలాగ ఉన్నారో దాంట్లో ఉన్నప్పుడు కూడా అలాగే ఉన్నారు, నిరీక్షణ కలిగి ఉన్నారు. వానావరణం అంతా పోయిన తర్వాత దిగి వచ్చిన తర్వాత దేవుణ్ణి ఆరాధించి ఉన్నారు. ఓకేనా? కాబట్టి ఎవరి ప్రాణానికి వాళ్ళు ఉత్తరవాదం. అందుకనే సువార్త ప్రకటించాలి. నా బాధ్యత కూడా పాపులందరినీ హెచ్చరించాలి. కాబట్టి మీరంతా పాపులే అయితే పర్వాలేదు, పాప శిక్ష నరకం ఉంది,
అయితే నువ్వు పాపి అయినప్పటికీ పర్వాలేదు, యేసు ప్రభు మన పాపాల కొరకు చనిపోయాడు, సిలువ వేయబడ్డాడు, రక్తం కార్చాడు, చనిపోయి తిరిగి వచ్చాడు. అంతేగాని శ్రమ దినాలు పాటిస్తే ఏం ఉపయోగం లేదు. ఏం చేయాలి? పాటించాలి. శ్రమ దినాలు ఆచారం అయిపోయింది. దినాలని మాసాలని ఏం చేయకూడదు, మనం పాటించకూడదు. ఎక్కడుంది? గలతీ 4:9-10 ఉంది. గలతీ 4:9-10 త్వరగా తీయండి. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, దేవుని చేత ఎరగబడిన వారును గనుక ఇవన్నీ బలహీనమైనవి గుర్తుపెట్టుకోండి. నిష్ప్రయోజనం ఏంటి? ఈ శ్రమల దినాలు పాటించడం, ఇంకో దినం పాటించడం. ఈరోజు ఏంటి? ఈరోజు అంతర్జాతీయ మహిళా దినం. ఎంత ఆనందము కదండి. ఈరోజు అందరు దాని గురించి పెద్ద బిజినెస్ చేసేస్తున్నారు ఈరోజు చర్చిలన్నీ కూడా. మహిళలను పొగిడేయటం, ఇదంతా చేసేయటం అర్థమవుతుందండి. అయితే బైబిల్ ఏం చెప్తుంది? మూలపాఠం తట్టం లేదు. సౌందర్యం కంటే అందమైన భార్య ఏదుంది? గుణం. దేవుని యందు భయభక్తులు గల భార్య, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అది అందము. ఏ సౌందర్యం ఉండాలి? ఆత్మ సౌందర్యం ఉండాలి, ఆత్మరక్షణ ఉండాలి, యేసు రక్తంలో కడగబడిన వారిగా ఉండాలి, హృదయ శుద్ధి కలిగి ఉండాలి. ఆ స్త్రీ ఏమవుతుందండి? కొనియాడు. ఇప్పుడు ఏ స్త్రీ కొనియాడబడుతుంది? ఈరోజు తెగ కొనియాడేస్తున్నారు. ఓపెన్ చేస్తే చాలు, చర్చిలో లైవ్లో అందరూ కూడా మాట్లాడారు. ఎందుకంటే ఇప్పుడు బాధ చేయి, హెచ్చరించాలి. ఏమని? నీ అందం కాదు, నీ సౌందర్యం కాదు, ఏముండాలి నీకు? అలానే స్త్రీ సౌందర్యం కలిగి. నేను బోధించే నేను అలాగే ఉన్నాను, కాబట్టి మీరు కూడా అలాగే ఉండండి అని చెప్తారు. అర్థమవుతుందా? నిద్ర వస్తుందా? లేదా? 7వ వచనం చదువు. కాబట్టి ఇవన్నీ కూడా వ్యర్థమైనవి, మూలపాఠాలు, పనికిరానివి. వాటి జోలికి మళ్ళా క్రైస్తత్వం ఇప్పుడు 99% దేంట్లో ఉంది? లెంటలో ఉంది. ఏంటంటే ఈ శ్రమ దినం మనం మర్చిపోతారు. అట్లా ఉండకూడదు. అనుదినము కూడా నన్ను వెంబడించి వాడు తన సిలువను ఎత్తుకుని నన్ను అనుదినము వెంబడించాలి. నాట్ ఓన్లీ ఫర్ 40 days. ఈ ప్రత్యక్షత లేక, ఈ గ్రహింపు లేక, ఈ భక్తి ఇష్టం లేక ఒక 40 రోజులు. లోకానికి మనకి తేడా ఏముంది? వారు ఏం చేస్తున్నారు? దినాల్ని, మాసాలని, ఉత్సవాల్ని పాటిస్తున్నారు. వాళ్ళ ముందు వచ్చే ఉపయోగం ఏంటి? అవి బలహీనమైనవి, నిష్ప్రయోజనం. మనం చేసేదేంటి? మరి ఇక్కడ ఉన్న పద్ధతి ఓకేనా మీకు? ఇప్పుడుంటే ఎవరు ఉంటారు మనకి? ఇశ్రాయేల్ని కాపాడేవాడు మనతో ఉంటాడు. ఇవి నేర్చుకుని అలా పాడు. అయ్యా నాకు లెంట లేదే అనుకో, ఉన్న చేయి చాలు, భక్తి చాలు. ఓకే. 7వ వచనం చదువు. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకు మామూలువానిగా నియమించి ఉన్నాను కనుక నీవు నా నోటి మాటలు విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవద్దు. దుర్మార్గుడా చెప్పగలవా మాట? దుర్మార్గుడా అని చెప్పగలవా? కానీ నేను చెప్పాలి తప్పదు. దుర్మార్గుడా అని నాకు బదులుగా నువ్వు చెప్పాలనుకున్నాడు కదా. దేవునికి బదులుగా ఏం చెప్పాలి? కానీ ఇక్కడ మాత్రం ప్రభువా నన్ను నోటుపోరుగా వాడుకో. ఇక్కడ కాదు నోటుపోరుగా, బయట వాడుకో. ఏమని చెప్పాలి? పాపివేం చెప్పాలి? దాన్ని ఎలా విడుదల పొందాలో దేవుడు చూపించాడని చెప్పాలి. అది అక్కడ నోరు రాదు. ఎక్కడ నోరు వస్తుంది? ఈ నోటుపోరుగా వాడుకో ప్రభు. ఇక్కడ కాదు కదా, అక్కడ బయట. కాబట్టి దుర్మార్గుడా నీవు నిశ్చయముగా మరణమునందుదు. మరణం అందరికీ
నిశ్చయము. తర్వాత దుర్మార్గుని నేను సెలవేయగా ఉమ్, అతడు తన దుర్మార్గుని విడిచి ఉమ్, జాగ్రత్త పడినట్లు ఉమ్, నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఉమ్, ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణం నొందును కానీ ఉమ్. అతని ప్రాణం గురించి నీకు విచారణ చేయదు. చూసారు, ఒకవేళ నువ్వు ఇతరులకు చెప్పకపోతే, పాపివి రక్షణ మార్గం ఇది అని చెప్పకపోతే ఆ వ్యక్తి విషయంలో ఎవరు బాధ్యులు? నీ భర్తకి నువ్వు చెప్పకపోతే నీవే బాధ్యులు. నీ పిల్లలకి చెప్పకపోతే ఎవరిష్టానుసారంగా వారిని విడిచిపెట్టుకో. నోవ కుటుంబంతో ఎట్లా ఉంది? చక్కగా మంచిగా దేవుడు చెప్పిన చోట ఉన్నారు. ఆచారాలు పాటించే దగ్గర లేరు. మనం కూడా అట్లా సిద్ధపరచుకోవాలి. ఎవరిని? ఫస్ట్ మన కుటుంబాన్ని కూడా మనం సిద్ధపరచుకోవాలి. తర్వాత అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గుని విడువలని నీవు అతన్ని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గుని విడువని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమునొందును కానీ నీవు నీ ప్రాణం తగ్గించు. అంతే. హెచ్చరిక చేసేవాడు నీవు, కావలి వాడు నీవు, సువార్థికుడు. మనం సువార్థికులము, యాజకులము. కాబట్టి పాపులకి ఏం చేయాలి? మనం హెచ్చరిక చేయాలి. ఒకవేళ వాడు నమ్మకపోతే వాడి నాశనానికి వారే. పౌలు కూడా అట్లాగే అంటాడు. వాడిని ఎదిరించినప్పుడు మీ నాశనానికి మీరే పాత్రులు అని ఖాళీ దుమ్ము దులిపేసి వెళ్ళిపోతాడు. ఆ ప్రాంతాన్ని వదిలేసి ఇక మీరే ఉత్తరవాదులు చెప్తారు. దేన్ని ఆధారం చేసుకుని చెప్పాడు? ఈ మాటలను ఆధారం చేసుకుని. ఓకేనా? కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు దుర్మార్గులైన మనల్ని సన్మార్గంలో తీసుకొచ్చాడు. యేసే ఆ మార్గం. ఆ మార్గంలోకి మనల్ని తీసుకురావటానికి ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు కదా. ప్రాణం పెట్టి పరలోకానికి తానే మార్గం అవుతూ వచ్చాడు. ఆ మార్గంలో కూర్చొని మనం మన స్వబుద్ధిని ఉపయోగించకూడదు. బైబిల్కి వేరుగా ఉన్న వాటిని నమ్మకూడదు. దేవుడు వద్దని ఏది మూలపాఠాలు నిష్ప్రయోజనమైనవి ఏమీ కూడా, ఉపయోగం లేనివి కూడా ఏమీ చేయకుండా నన్ను ఉంచావు ప్రభు అని మనం ఆరాధించాలి. రక్షించావు. తర్వాత నన్ను ఎందుకు ఉంచావు భూమి మీద? పాపులందరికీ సువార్తను చెప్పటానికి ఉంచావు. నీకు వందనాలు చెప్పాలి. మరి చెప్తున్నావా లేదా? చెప్పకపోతే నీవు ఉత్తరవాది, చెప్తే విన్నవారు ఉత్తరవారు. రక్షణ పొందే సరే, లేకపోతే వాళ్ళే నిత్యమైన తీర్పులను వస్తారు. సో ఆ మాటలు గుర్తుపెట్టుకుని ఆరాధన